హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. ఈరోజు మన వీడియోలో రిలయన్స్ పవర్ గురించి మాట్లాడదాము. ఈ షేర్ గురించి నిజంగా చెప్పాలంటే మాట్లాడడానికి ఎవరైనా బై చేయమని చెప్పడానికి ఎవరైనా భయపడతారు చెప్పాలంటే ఈ స్టాక్ గురించి. మనం పాస్ట్ హిస్టరీలో మనం చూస్తే స్టాక్ అసలు ఐపీఓ 2008 నుంచి వస్తే అక్కడి నుంచి కంటిన్యూస్‌గా ఫాలో అవుతూనే ఉంది స్టాక్ అయితే. ఇప్పుడు మళ్ళీ బాగా ఫాలో అయిపోయి ఇప్పుడు అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది. మనకు తెలిసిందే రిలయన్స్ పవర్ ఎవరిది అనిల్ అంబానీ కంపెనీ. మొత్తం టోటలీ ఆల్మోస్ట్ క్లోజింగ్ పొజిషన్‌కి వచ్చేసి ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి టర్న్ అరౌండ్ అయితే అవుతుంది చెప్పాలంటే. స్టాక్ ఆల్మోస్ట్ రూ. 2 దాకా పడిపోయి అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ పెరుగుతూ ఇప్పుడు ఆల్మోస్ట్ రూ. 44 దగ్గర అయితే ఉంది. ఈ జర్నీలో చాలా వరకు చాలా అంటే ఇష్యూస్ చూసారు. అంటే చాలా డ్రామా ఉంది కంపెనీలో. ఇలాంటి కంపెనీని మనం బై చేయొచ్చా? అసలు చూడొచ్చా? దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఈరోజు. ఈ కంపెనీ గురించి డిస్కస్ చేస్తే డెఫినెట్‌గా నెగెటివ్ కామెంట్స్ అయితే వస్తాయి. నాకు అదే కావాలి చెప్పాలంటే. నేను ఈ మధ్య చూస్తే నాకైతే పాజిటివ్‌గా కనపడుతుంది ఈ కంపెనీ. నాకు స్మాల్ స్టేక్ అయితే నేను బై చేశాను ఈ కంపెనీలో. చాలా తక్కువ పోర్షన్ అయితే. ఎందుకంటే ఇలాంటి కంపెనీస్ పైన ఎక్కువైతే ఇన్వెస్ట్ చేయలేము. ఒక టర్న్ అరౌండ్ కంపెనీ అంటే ఒకవేళ హిట్ అవుతే బాగెళ్తుంది. ఒక డార్క్ హార్స్ లాగా చెప్పాలంటే. కానీ నాకైతే కొంచెం పాజిటివ్‌గా కనపడుతుంది. కానీ చాలా వరకు చాలామంది నెగెటివ్‌గా కూడా ఉన్నారు చెప్పాలంటే ఈ కంపెనీ పైన. అండ్ నాకు మెయిన్‌గా కామెంట్స్ కావాలి. ఎవరైనా రిలయన్స్ పవర్ గురించి ఏమైనా నెగెటివ్ ఏమైనా చూస్తున్నారా? ఆ కంపెనీలో ఏమైనా మీకు తెలిసినవి నాకు చెప్పలేము. నాకు వన్ సైడ్ నుంచి చూస్తున్నాను. నాకు అన్ని పాజిటివ్సే కనబడుతున్నాయి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. కానీ ఎవరికైనా నెగెటివ్స్ ఏమైనా ఉంటే దాన్ని కామెంట్స్‌లో పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ మన కమ్యూనిటీ మెంబర్స్ అందరికీ తెలుస్తుంది. మెయిన్‌గా మన కమ్యూనిటీలో మనం కలిసి గ్రో అవ్వాలి చెప్పాలంటే. ఒకరికొకరు మనం ఇన్ఫర్మేషన్ గాని షేర్ చేసుకుంటే మన అందరికీ లాభపడుతుంది కాబట్టి, మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీలో నెగెటివ్‌గా ఏదైనా తెలిసుంటే, నెగెటివ్‌గా గానీ, పాజిటివ్‌గా గానీ ఏదైనా తెలిసుంటే ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ నాకు యూజ్‌ఫుల్ అవుతుంది. అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. రీసెంట్‌గా మనకు రిలయన్స్ పవర్‌లో మెయిన్‌గా ట్రిగ్గర్స్ మనం చూడాలంటే, ఈ మధ్య షేర్ ప్రైస్ అయితే ఒక్కసారిగా పెరిగి, మళ్ళీ షేర్ ప్రైస్ మళ్ళీ పడి, మళ్ళీ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది కదా! వాటి గురించి మనం చూద్దాం. రీసెంట్‌గా మనం చూస్తే రూ. 30 దగ్గర ఇక్కడ షేర్ ప్రైస్ బాగా పెరిగి రూ. 55 దాకా వెళ్ళిందనమాట. ఆ షేర్ ప్రైస్. వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రిలయన్స్ పవర్ వీళ్ళు మొత్తం డెట్ అయితే క్లియర్ చేస్తున్నట్లుగా సెప్టెంబర్ 18 ఆ టైంలో అయితే మనకి న్యూస్ అయితే వచ్చింది. వాళ్ళు క్లియర్ చేశారు గూడా. దీనివల్ల మనకి స్టాక్ అయితే ఒక్కసారిగా పెరిగింది. మొత్తం డెట్ క్లియర్ చేసేసారు. డెట్ ఫ్రీ కంపెనీ అయిపోయింది. సో దట్ వాళ్ళకి అక్కడి నుంచి పాజిటివ్‌గా ఉంటుంది. అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేసేది తక్కువ ఉంటుంది కాబట్టి, పాజిటివ్ అంటే వాళ్ళకి నెక్స్ట్ నంబర్స్ దానిలో ఇంట్రెస్ట్ పే చేయరు కాబట్టి పాజిటివ్‌గా అవుతుంది. అండ్ వాళ్ళ నంబర్స్ ముందన్నీ నెగెటివ్‌గా ఉన్నాయి కదా! ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ మనం చూస్తే నెగెటివ్‌గా ఉన్నాయి. అవన్నీ పాజిటివ్‌గా టర్న్ అవుట్ అవుతుందని చెప్పి స్టాక్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఇంకా కొన్ని ఏవో ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకున్నారు. విదర్భ వాళ్ళకున్న ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసుకున్నారు. అండ్ మెయిన్ అక్కడి నుంచి మళ్ళీ స్టాక్ ఫాలో అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రూ. 55 నుంచి మళ్ళీ రూ. 35 దాకా ఫాలో అయింది. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు సోలార్ ప్రాజెక్ట్స్ కోసం అంటే బిడ్డింగ్ చేస్తారు కదా! బిడ్డింగ్ చేసినప్పుడు వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్స్ బ్యాంక్ గ్యారంటీస్ కొన్ని ఫ్రాడ్ గ్యారంటీస్ ఇచ్చారు అన్నట్లుగా మనకి న్యూస్ వచ్చింది. దీనివల్ల వాళ్ళని బ్యాన్ చేశారు. ఇంకా బిడ్డింగ్ చేయకుండా 3 ఇయర్స్ బ్యాన్ చేశారు అని చెప్పి మనకి న్యూస్ అయితే వచ్చింది. ఈ న్యూస్ వల్ల స్టాక్ అయితే బాగా ఫాలో అయిపోయింది. రూ. 55 నుంచి రూ. 35 దాకా. ఇది కంపెనీలో ఇలాంటి న్యూస్ ఏదైనా వస్తే మేనేజ్మెంట్ సైడ్ అంటే సంథింగ్ ఫ్రాడ్ చేస్తున్నారు అని తెలిస్తే కంపెనీకి చాలా ఆహ్, పెద్ద న్యూస్ చెప్పాలంటే. ఇలాంటి కంపెనీస్‌ని మనం టచ్ చేయకుండా ఉండాలి చెప్పాలంటే ఇలాంటి ఏమైనా ఫ్రాడ్ యాక్టివిటీస్ ఉంటే. కానీ అక్కడి నుంచి కోర్ట్‌కి వెళ్లి రిలయన్స్ పవర్ అక్కడ వాళ్ళు అంటే మంచి న్యూస్ వచ్చింది చెప్పాలంటే. ఆ న్యూస్‌లో ఏమొచ్చిందంటే గ్యారంటీస్ ఇచ్చింది మేము కాదు. బ్యాంక్ గ్యారంటీస్ ఇచ్చింది మేము కాదు. అది థర్డ్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. అసలు మాకు సంబంధమే లేదు అన్నట్లు చెప్పారు. అది కోర్ట్‌లో కొద్ది రోజులు రన్ అయింది. ఒక 10 డేస్ అలాగా. వాళ్ళకి రిలయన్స్ పవర్ సైడ్ అయితే పాజిటివ్ న్యూస్ వచ్చింది చెప్పాలంటే. రిలయన్స్ పవర్ అంటే వాళ్ళేది మిస్టేక్ లేదన్నట్లుగా వచ్చి కోర్ట్ కూడా వీళ్ళకి బ్యాన్ తీసేసిందనమాట. ఇంకా సోలార్ పవర్ ప్రాజెక్ట్స్‌కి వీళ్ళు కూడా బిడ్డింగ్ చేయొచ్చు అని చెప్పి ఎస్‌సీసీఐ గురించి నోటీస్ వచ్చింది. ఇదంతా పాజిటివ్ టర్న్‌అవుట్ అనమాట. మళ్ళీ వీళ్ళ మిస్టేక్ ఏం లేదు. అంతా బానే ఉంది. సో దట్ మళ్ళీ వీళ్ళ ప్రాజెక్ట్స్ పైనైతే బిడ్డింగ్ అయితే చేయొచ్చు. సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పైనైతే వీళ్ళు బిడ్డింగ్ చేయొచ్చు అని వచ్చింది. దానివల్ల షేర్స్ అయితే మళ్ళీ లాస్ట్ ఓ 2, 3 డేస్ నుంచి మనకు మళ్ళీ అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. స్టాక్ అయితే పెరగడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు. అండ్ రీసెంట్‌గా మనకి నిన్న వచ్చింది ఇది వాళ్ళ రిజల్ట్స్ అయితే వచ్చాయి. వీళ్ళ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. వీటిలో మనం చూస్తే రెవెన్యూస్‌లో పెద్దగా గ్రోత్ అయితే లేదు. మనం చూడొచ్చు ఇక్కడ రెవెన్యూస్ ముందుకి ఇప్పటికి పెద్ద గ్రోత్ అయితే లేదు. కానీ ప్రాఫిట్స్‌లో మాత్రం గ్రోత్ అయితే వస్తుందనమాట. సంథింగ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 2,87,815 లాక్స్ వచ్చింది. దాని ముందు ఇయర్ మనం కంపేర్ చేసి చూస్తే
53,408 లాక్స్ ఇది లాస్ ఉండిందనమాట. లాస్ నుంచి వీళ్ళు పాజిటివ్‌గా అయితే వచ్చారు. కానీ మెయిన్‌గా వీళ్ళకి అంటే పెద్ద ప్రాఫిటబిలిటీగా ఎక్కడ రాలేదనమాట. మనం చూస్తే నంబర్స్ దీనిలో మనం స్క్రీనర్‌లో మనం చూస్తే వీళ్ళ ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వచ్చిందని మనం చూస్తే అదర్ ఇన్‌కమ్ నుంచి ఎక్కితే ఎక్కువ వచ్చిందనమాట. 3,433 క్రోర్స్ మొత్తం అదర్ ఇన్‌కమ్ నుంచే వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే పెరగలేదు. రెవెన్యూస్ పెరగలేదు. ఆపరేటింగ్ ప్రాఫిట్ పెరగలేదు. కానీ అదర్ ఇన్‌కమ్ నుంచే వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో మనకి క్లియర్‌గా తెలీదు గానీ పాజిటివ్‌గా అయితే వచ్చింది. ఓకే. ఇప్పుడు ఫండమెంటల్ వైస్ మనం చూస్తే ఈ కంపెనీలో చాలా వీక్‌గా ఉంది. అసలు గ్రోత్ పెద్దగా కనపడట్లేదు. మనకి ప్రెజెంట్ అయితే వీక్‌గా ఉంది. ముందన్నీ నెగెటివ్‌గా ఉంది. ఇప్పుడు జస్ట్ అదర్ ఇన్‌కమ్ నుంచి వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది వాటి గురించి క్లారిటీ లేదు నాకు చెప్పాలంటే స్టడీ చేయాలి. కానీ మెయిన్‌గా నాకు పాజిటివ్‌గా కనపడుతుంది ఏంటి నేను చెప్తాను ఇక్కడి నుంచి. ఇప్పుడు ఈపీఎస్ మనం చూస్తే 2.89 ఉంది. ఇప్పుడు మనం దీనిలో మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఇంకా స్క్రీనర్‌లో అయితే మనకి అప్డేట్ చేయలేదు. మన పీఈ అప్డేట్ చేయలేదు చెప్పాలంటే. మనం చూస్తే ఈపీఎస్ ఈ 4 క్వార్టర్స్‌ది కలిపితే మనకి 2.89 అయితే వస్తుంది. అండ్ ఈపీఎస్ బట్టి మనం ప్రైస్ ఇప్పుడు ₹44 అయితే ఉంది కదా! 44 డివైడ్ బై మనకు 2.89 మనం చేస్తే మనకి ఇప్పుడు ఈపీఎస్ పీఈ మనం చూస్తే 15 పీఈ అయితే ఉంది. 15 పీఈ చీపా అంటే నో చీప్ అని కాదు. ఆహ్, మనం కంపేర్ చేసుకుంటే పవర్ కంపెనీస్‌తో ఈ థర్మల్ పవర్ కంపెనీస్‌తో ఓకే. చీప్ అని చెప్పను, ఎక్స్‌పెన్సివ్ అని చెప్పను. ఓకే. కానీ ఫ్యూచర్‌లో వీళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ కాస్ట్ కట్టేది తగ్గుతుంది కదా! నెక్స్ట్ మనం ఈ నంబర్స్‌లో మన ఇంట్రెస్ట్ కాస్ట్ ఒకటి మైనస్ అవుతుంటుంది ఇప్పుడు. ఆ ఇంట్రెస్ట్ కాస్ట్ తగ్గుతుంది. ఎందుకంటే వీళ్ళు డెట్ అంతా మొత్తం క్లియర్ చేసేసారు. రైట్? దీనివల్ల వీళ్ళకి నంబర్స్ నెక్స్ట్ నుంచి అన్నీ పాజిటివ్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయి. వీళ్ళకి థర్మల్ పవర్ ప్లాంట్స్ బాగున్నాయి. కోల్ రిలేటెడ్ ప్లాంట్స్ గానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. వాళ్ళకి మంచి అసెట్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్‌గా ఈ రెవెన్యూస్ అంత పెద్ద పెరగకపోయినా గూడా ఈ కింద బాటమ్ లైన్ ఉంటుంది చూడండి. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ అది పాజిటివ్‌గా టర్న్ అవుట్ అవుతుంది. సో దట్ ఈపీఎస్ పెరుగుతుంది. ఇవి జరిగినప్పుడు డెఫినెట్‌గా స్టాక్ ప్రైస్ అయితే మూవ్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నాను. అండ్ అదే కాకుండా వీళ్ళు బ్యాటరీ స్టోరేజ్ వాటిపైన కూడా వీళ్ళు వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ పాజిటివ్ ట్రాక్షన్స్ అయితే కంపెనీలో అయితే కనబడుతున్నాయి. మనం ఓవరాల్ కంపెనీ అవుట్‌లుక్ మనం చూస్తే మనకి ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే డెట్ అన్నీ క్లియర్ చేసేసారు. అండ్ రీసెంట్‌గా కూడా ఒక న్యూస్ వచ్చింది. అది మీకు చెప్పాలి. అది 15.85 బిలియన్ సంథింగ్ వాళ్ళకి లోన్స్ ముందు కట్టేవి అది కూడా క్లియర్ చేశారని న్యూస్ అయితే వచ్చింది. అది కూడా మనకి పాజిటివ్ న్యూస్ చెప్పాలంటే రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మన కంపెనీ అవుట్‌లుక్ కూడా మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా బెటర్‌గా ఉంది. ఇప్పుడు డెట్స్ అన్నీ క్లియర్ చేసేసారు. అండ్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి సబ్సిడరీవి అవి క్లియర్ చేసేసారు. అండ్ మనకి కొత్తగా వీళ్ళు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కూడా ప్రాజెక్ట్స్ అయితే వచ్చాయి. వాటి మీద వర్క్ చేస్తున్నారు. వీళ్ళకి మంచి థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయి. మంచి పోర్ట్‌ఫోలియో ఉంది వీళ్ళు చెప్పాలంటే. ఒక టర్న్ అరౌండ్ స్టోరీ లాగా అయితే కనబడుతుంది. అండ్ మనకి పాలిసీస్ కూడా ఈ పవర్ కంపెనీస్‌కి అంటే బాగుంది చెప్పాలంటే. గవర్నమెంట్ అన్ని అంటే పాలిసీస్ వాళ్ళకి పాజిటివ్‌గా అయితే ఉంది ప్రెజెంట్. మన పవర్ ఇండస్ట్రీకి గ్రో అవ్వడానికి మంచి పాజిటివ్‌గా అయితే ఉన్నాయి. మనం చూసే పాలిసీ సపోర్ట్ సచ్ యాస్ 100% ఎఫ్‌డీఐ అలౌడ్ ఇన్ ద పవర్ సెక్టర్. మనం ఇంకా మన స్కీమ్స్ మనం చూస్తే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన ఈ స్కీమ్ ఏదో ఉంది. అండ్ ఇలాంటి స్కీమ్స్ అయితే ఉన్నాయి. అంటే పవర్ సెక్టర్‌కి పాజిటివ్‌గా ఉంటుంది అన్నట్లు మనకి స్టేట్మెంట్స్ అయితే కొన్ని ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిఫికేషన్ అక్రాస్ ద కంట్రీ విత్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ వర్త్ రూపీస్ 17 lakh crore ఎక్స్పెక్టెడ్ ఇన్ నెక్స్ట్ 5 to 7 years. ద ఇండియన్ పవర్ సెక్టర్ అపియర్స్ పాయిజ్డ్ ఫర్ సిగ్నిఫికెంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మెయిన్‌గా వీళ్ళు మంచి గ్రోత్ దాంట్లో అయితే ఉన్నారు. పవర్ సెక్టార్‌కి అయితే ఆపర్చునిటీస్ అయితే ఉంది. అండ్ మెయిన్‌గా ఈ డెట్ క్లియర్ చేయడం గానీ అండ్ ఇప్పుడు సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు బిడ్డింగ్ అయితే చేయొచ్చు కదా! వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది. సోలార్ సెక్టర్ సైడ్ అయితే ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది కాబట్టి ఇది పాజిటివ్‌గా ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను. కానీ చాలా వరకు అంటే ఫండమెంటల్స్ చూసి గానీ, పాస్ట్ హిస్టరీలో చూసి గానీ చాలామంది నెగెటివ్‌గా అయితే ఫీల్ అవుతున్నారు. కానీ నేనైతే ప్రెజెంట్ అయితే పాజిటివ్‌గా తీసుకున్నాను కానీ ఏవైనా నెగెటివ్ పాయింట్స్ ఏమైనా మిస్ అవుతున్నానా అని నాకు తెలియట్లేదనమాట. ఎవరికైనా తెలిసుంటే ఈ కంపెనీ గురించి ఏదైనా నెగెటివ్స్ గానీ, ఏదైనా సంథింగ్ ఏమైనా ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్ నా ఉద్దేశం ఇలాంటి కంపెనీస్ ఏదైనా ఒక టర్న్ అరౌండ్ అయ్యేటప్పుడు చాలా స్ట్రాంగ్‌గా వస్తారు అని నేనైతే ఫీల్ అవుతుంటాను. అండ్ ఆల్రెడీ వీళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఉంది వీటిపైన సో మెనీ అంటే బ్యాడ్ ఫేసెస్ చూసారు. కానీ ఇప్పుడు మళ్ళీ స్ట్రాంగ్‌గా రివర్స్ అవుతున్నారు. అంటే వాళ్ళకి అన్ని మిస్టేక్స్ అన్ని వాళ్ళు చూసారు కాబట్టి ఇక్కడి నుంచి బెటర్‌గా వస్తారు అని అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. అండ్ అదే కాకుండా నాకు అనిపించింది ఏంటంటే సడెన్‌గా అన్ని ప్రాబ్లమ్స్ అయితే రిజాల్వ్ అయిపోతున్నాయి. ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. బీఈఎస్ఎస్ ప్రాజెక్ట్స్, బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అన్ని పాజిటివ్స్ ఒకేసారి స్టార్ట్ అయిపోయాయన్నమాట సెప్టెంబర్ 18 దగ్గర నుంచి. అంటే సంథింగ్ ఏదో జరుగుతుంది కంపెనీలో. సంథింగ్ ఏదో పాజిటివ్ ట్రాక్షన్ అయితే వస్తుంది.
సంథింగ్ వాళ్ళకి పెద్ద సపోర్ట్ ఏదైనా ఉందా అని నాకైతే అనిపిస్తుంది. ఆ కంపెనీకి వెనకాల సపోర్ట్ వాళ్ళ బ్రదర్ అనిల్ అంబానీ బ్రదర్ ముఖేష్ అంబానీ ఉండొచ్చు. లేకపోతే ఇంకా ఎవరైనా ఉండొచ్చు. నాకు తెలీదు చెప్పాలంటే. ఇంకెవరైనా కూడా ఉండొచ్చు. ఏదైనా సపోర్ట్ ఉండి అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కోర్ట్ కేసెస్ గానీ, వీళ్ళ డెట్స్ అన్నీ క్లియర్ చేసేయడం గానీ, సంథింగ్ అయితే చాలా పాజిటివ్‌గా ట్రాక్షన్ అయితే ఉంది. వాళ్ళు పైకి చెప్పడం వాళ్ళు ఇప్పుడు అనిల్ అంబానీ సన్ ఇప్పుడొచ్చారు. ఆయన అన్ని ఇంటెలిజెంట్ డెసిషన్ తీసుకొని అన్నీ మారుస్తున్నారని. అది కాదు చెప్పాలంటే. అబ్బాయి ముందు పేరు పెడుతున్నారు. కానీ బ్యాక్ సపోర్ట్ ఏదైనా ఉంది అయితే నాకనిపిస్తుంది. ఏదైనా ఒక కంపెనీ ఇలాంటి కంపెనీ గ్రో అవ్వాలంటే, పెద్దగా గ్రో అవ్వాలంటే డెఫినిట్‌గా సపోర్ట్ అయితే ఉండాలి. మనకి తెలిసిందే అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనకి మనందరికీ తెలిసిందే. మన ప్రైమ్ మినిస్టర్ సపోర్ట్ ఉంది, మోడీ సపోర్ట్ ఉంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అది ఓపెన్ సీక్రెట్ అది మనకి చెప్పాలంటే. ఇలాంటి ప్రతి ఒక్క కంపెనీకి ఒక సపోర్ట్ అయితే ఉంటూ ఉంటుంది. ఇలాంటి అంటే ఏదైనా న్యూస్ ఇలాంటి కంపెనీస్ బ్యాడ్ వస్తుంటాయి, గుడ్ వస్తుంటాయి, జరుగుతుంటాయి గానీ, మనకేదైనా ఇలాంటి కంపెనీస్‌కి బాగా సపోర్ట్ ఉంటే కంపెనీస్ చాలా గ్రో అవుతుంటాయి చెప్పాలంటే. మనకి ఈ కంపెనీలో కూడా అంత బ్యాడ్ ఫేస్ చూసింది. అంటే ఓవరాల్ బ్యాడ్ ఫేస్ చాలా చూసింది. కానీ ఇక్కడ ఏదో సపోర్ట్ వచ్చింది అయితే నాకైతే అనిపిస్తుంది. అది క్లియర్‌గా నాకు తెలీదు. ఓకే. ఈ కంపెనీలో మనం బై చేయొచ్చా అంటే నా వ్యూ చెప్పాలంటే అంటే ఒక టర్న్ అరౌండ్ స్టోరీ అయితే కనపడుతుంది. అండ్ నాకు ఇప్పుడు ప్రెజెంట్ నాకు పెద్ద రిస్క్‌లయితే నాకు కనపడట్లేదు. ఓవరాల్ అన్నీ పాజిటివ్స్ అయితే కనపడుతున్నాయి అన్నీ కూడా చెప్పాలంటే. సో దట్ స్మాల్ అమౌంట్ అయితే నేను ట్రై చేశాను. నేను ₹32 ఉన్న టైంలో 32, 33 అప్పుడు కొన్నాను ఒకటి కొంచెం స్మాల్. దాని తర్వాత కూడా కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ ఒక బై చేశాను. నా యావరేజ్ ప్రైస్ అరౌండ్ 37 అయితే ఉన్నట్లుంది నాది యావరేజ్ ప్రైస్. చాలా తక్కువ పోర్షన్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను. టర్నౌట్ అయితే కొంచెం పెరగొచ్చు. మనకి బానే పెరగొచ్చు. చెప్పలేము. అంటే దీనికన్నా మంచి కంపెనీస్ కూడా ఉన్నాయి. పర్లేదు. మనం ఈ కంపెనీలో రిస్క్ చేసి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మనకి ఇంకా మంచి మంచి కంపెనీస్ మనకి స్మాల్ క్యాప్ కంపెనీస్ మనకి చాలా అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా చూడొచ్చు. మెయిన్‌గా నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఏవైనా నెగెటివ్స్ ఏమైనా ఉన్నాయా కంపెనీలో? ఎవరికైనా అంటే తెలుస్తుంటాయి కదా! పర్సనల్‌గా గానీ లేకపోతే మీరు అఫీషియల్‌గా ఎక్కడైనా మీరు న్యూస్ ట్రాక్ చేస్తున్నా ఏవైనా తెలుస్తుంటాయి కాబట్టి ఎవరైనా మనకి ఓల్డ్ ఇన్వెస్టర్స్‌కి బాగా తెలుస్తుంటాయి ఇలాంటి వాటిలో. కాబట్టి వాళ్ళు కామెంట్స్ చేస్తే మన అందరికీ యూజ్‌ఫుల్ అవుతుంది ఇవి. థాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయిందని ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మంచి మంచి స్టాక్స్ గురించి అనలైజ్ చేస్తూ మన ఛానెల్‌లో నేను తీసుకొస్తాను. ఇది మన ఛానెల్. మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్‌లో బాగా సంపాదిద్దాం.